వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీరా. దీపాదాస్ మున్షి తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల సంబంధించి మీనాక్షి నటరాజన్ గారు నియమించడం అనేది జరిగింది. ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణకి ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేల లోపల బుగులు మొదలయ్యిందని చెప్పేసి కూడా వివిధ రకాలుగా వార్తలు వస్తున్నాయి. సో ఇప్పటి నుంచి పైరవీలు చేసుకునే అవకాశం లేకుండా పోతుందని చెప్పేసి కొంతమంది బాధపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో కేవలం ఆడి కారు బెంచ్ కారు అనే విషయంలోనే దీపాదాస్ మున్షిని తప్పించారా, కేవలం ఒక నాయకుడి కోసమే దీపాదాస్ మున్షి ఆ విధంగా అంటే కేవలం 9-10 నెలల లోపలనే స్థానచలనం అయ్యిందా అని చెప్పేసి కూడా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. కాకపోతే మీనాక్షి నటరాజన్ అనే వ్యక్తి అల్లాటప్ప కాదు, రాహుల్ గాంధీకి కావచ్చు, సోనియా గాంధీకి నమ్మిన బంటువు. తన వర్క్ లోపల ఉన్నటువంటి సిన్సియారిటీని చూసే తెలంగాణకు నియమించారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు రావడం అనేది కూడా జరిగింది. సో తన మొదటి అడుగు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే మొదలయ్యిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఎవరెవరు పార్టీ కోసం సిన్సియర్గా పనిచేస్తున్నారు, ఎవరు పార్టీ కోసం పార్టీని లైట్ తీసుకుంటున్నారు, ఎవరు పైరవికారులకి పెద్దపీట వేస్తున్నారు, నిజంగా పైరవికారులకి పదవులు ఇచ్చారా అన్న దానిపైన మొదటిసారిగా తను ఆరాధిస్తున్నట్టు కూడా సమాచారం. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం చేసిన సూచనలతో ఆమె ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో రాష్ట్ర నేతలు పసిగట్టారు. సో తను నిర్వహించినటువంటి జూమ్ కాల్లోనే తన వర్క్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, ఎంత స్ట్రిక్ట్ ఉంటుంది అనేది ముందే నేతలు పసిగట్టారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అలాగే రాహుల్ గాంధీ దూతగా ఆమె ఇక్కడికి వ్యవహారాలపై ఎప్పటికప్పుడు నేరుగా రాహుల్ గాంధీకే తను సమాచారం చేరవేరుస్తుంది. సో సరే మనవాడే కదా, సరే ఈ రోజు కాకపోతే రేపు తనతో ఏదో అవసరం ఉంటుంది కదా అని ఇట్లాంటివి ఏం లేవు. ఇది జరిగింది, ఈ ఇష్యూ నడుస్తుంది, వీళ్ళిద్దరి మధ్యన భేదాభిప్రాయాలు నడుస్తున్నాయి. చలో రాహుల్ గాంధీకి ఫోన్ కొట్టాలి, ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ చెప్పాలి అన్నట్టు కూడా నడుస్తుందంట. సో పైరవీలు ప్రలోభాలు పని చెయ్యవని, పనితీరే ప్రామాణికంగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు. దాదాపుగా 13-14 నెలల లోపల ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? సరే కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలు ఇస్తుంది, ఎన్ని పథకాలు వచ్చినప్పటికీ జనాల లోపల వ్యతిరేకత తీసుకురావడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలపైన కూడా తను ఆరాధిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే సీనియర్ల పైన మంత్రుల మధ్య సఖ్యత లేదని, ఒకరిపై ఒకరు ఏఐసిసికి ఫిర్యాదు చేస్తున్నారని, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదని, సమిష్టిగా జరగాల్సిన పార్టీ కార్యక్రమాలు కుంటబడుతున్నాయని, ఇలాంటి అనేక అంశాల నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ ఫంక్షనింగ్ పై నేతల మధ్య చర్చలు మొదలయ్యాయి. వీటిని అన్నింటినీ చక్కదిద్దే బాధ్యతలను మీనాక్షికి అప్పచెప్పడం, ఆ వెనుక ఆమె సిన్సియారిటీ, పార్టీ పట్ల కమిట్మెంట్ లాంటివే కీలకమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపైన పార్టీలో ప్రభుత్వంలో జరిగేవన్నీ నేరుగా రాహుల్ గాంధీకి చేరుతాయనే గుబులు సీనియర్లో మొదలయ్యింది. ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఏడాది దాటిన ఈ కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలైన, భారీగా ప్రజాధనం ఖర్చైన, ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆశించిన స్పందన లేకపోవడానికి కారణాలపై రాహుల్ గాంధీకి ఆమె రిపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే గుబులు పలువురు నేతల్లో మొదలైందనే వార్తని మనం చూస్తున్నాం. అలాగే లాయల్గా పనిచేసే వారికే బాధ్యతలు, నేరుగా రాహుల్ గాంధీకే రిపోర్టు. ఇక్కడ ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన రోజుల్లోనే చేసినటువంటి పనులు ఏంటంటే, మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంతవరకు సఖ్యత ఉంది, మంత్రులకి ఎంతవరకు సఖ్యత ఉంది, సీఎం మాటని ఎంతవరకు మంత్రులు జవదాటకుండా వింటున్నారు, అలాగే పార్టీకి ప్రభుత్వానికి మధ్యలో ఏమైనా గ్యాప్ ఏర్పడిందా, పైరవికారులని ఎంకరేజ్ చేస్తున్నారా, పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు దక్కుతున్నాయా అనే విషయాలను ముఖ్యంగా ఆరాధిస్తున్నారు. ఈ విషయాలపైన కూడా నేరుగా రాహుల్ గాంధీకే ఫోన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అలాగే దాదాపుగా 14 నెలలు అవుతున్నాయి, 200 కరెంటు ఫ్రీ అంటున్నారు, ఫ్రీ బస్ అంటున్నారు, మహిళలకు సంబంధించి 500కి గ్యాస్ సిలిండర్ అంటున్నారు, 2 లక్షల రుణమాఫీ అంటున్నారు, రైతు భరోసా కూడా వేస్తున్నారు. అయినప్పటికీ ఎందుకు వ్యతిరేకత వస్తుందనే విషయాలపైన ఆమె చర్చించినట్టుగా తెలుస్తుంది. సో మన మీనాక్షి నటరాజన్ అల్లాటప్ప వ్యక్తి కాదు, ముట్టుకుంటే మాత్రం మసైపోతారు అన్న విధంగా ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి ఇప్పటి నుంచి పైరవికారులకి చెక్ అనే విషయం ఎక్కువగా పార్టీ కార్యక్రమాల్లో నడుస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి నుంచి అయినా సరే మార్పు మొదలవుతుందని చెప్పేసి అనుకోవచ్చా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.